వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో మొదటి రోజు సభ పలుమార్లు వాయిదా పడింది. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్ సభను పలుమార్లు వాయిదా వేశారు. ఈవేళ సైతం పాకిస్తాన్పై భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టే ఛాన్స్ ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో మొదటి రోజు సభ పలుమార్లు వాయిదా పడింది. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్ సభను పలుమార్లు వాయిదా వేశారు. ఈవేళ సైతం పాకిస్తాన్పై భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టే ఛాన్స్ ఉంది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపించిన ఆయన ప్రధాని మోదీ రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. 2022 ఆగస్టు 11న భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ధన్ఖడ్. పదవీ కాలం ఇంకా 2 ఏళ్లు ఉండగానే రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ధన్ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలు చెబుతున్నప్పటికీ ఏదో బలమైన రాజకీయ కారణాలతోనే ధన్ఖడ్ రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తిస్థాయి పదవీ కాలంలో ఉంటానని ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో ధన్ఖడ్ చెప్పగా ఇప్పుడు అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.